రచయితలు వారి రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కానూరి బద్రీనాథ్ రచించిన భారత స్వాతంత్ర సమర చరిత్ర పుస్తకాన్ని పంతం నానాజీ ఆవిష్కరించగా బద్రీనాథ్ పుస్తకాన్ని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావుకు అంకితమిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్లా కళ్యాణ మండపంలో హెల్త్ అవేర్ అసోసియేషన్ 23వ వార్షికోత్సవం సందర్భంగా తణుకు రచయిత, చారిత్రక పరిశోధకుడు కానూరి బద్రీనాథ్ రచించిన భారత స్వాతంత్ర సమర చరిత్రలోని కొన్ని చారిత్రక అనుక్రమములు పుస్తకావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సహృదయ సాహితీ అధ్యక్షులు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగాను, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, గ్రంథి బాబ్జీ విశిష్ట అతిథులుగాను, అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, గోపాల్ ఆర్ సూరాబత్తుల, కొవ్వూరి మున్రెడ్డి, చల్లా శ్రీనివాస నిరంజన్, నులుకుర్తి వెంకటేశ్వరరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ముఖ్య అతిథి ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రచయితలు సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో యువత పెడత్రోవలు తొక్కుతున్నారని, వారిని సన్మార్గంలో నడిపేందుకు స్వాతంత్ర సమరయోధుల ముఖ్య ఘట్టాలను పుస్తక రూపంలో ఆవిష్కరించిన బద్రీనాథ్ అభినందనీయుడు అని అన్నారు. హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు ముందుకు వచ్చిన రచయిత బద్రీనాథ్ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం అతిథులు ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కొవ్వూరు మున్రెడ్డి, అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, డాక్టర్ చంద్రప్రసాద్, డాక్టర్ రంకిరెడ్డి రామ్మోహన్ రావు, పోవూరు దక్షిణామూర్తి, కాకిలెటి రాజేంద్ర, ఎర్రమిల్లి విజయలక్ష్మిలను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు, అలయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రామచంద్రపురం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు భారీ గజమాల సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. భారీ కేక్ ను కట్ చేయించారు. మెగా లెజెండ్స్ గ్రూప్ సెక్రటరీ మంజుల, కాకినాడ ప్రెసిడెంట్ లలిత, జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారిలు సాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, లయన్స్ క్లబ్, అలయన్స్ క్లబ్, హెల్త్ అవేర్, సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. మన సొంత రాష్ట్రానికి వచ్చాం. మనం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఎలా ఉన్నారా అని ఒక భాషతో మాట్లాడే భాష తెలుగు భాష. పూర్తి భాషకి స్వతంత్రం వచ్చిన రోజు, ఈ స్వతంత్రం వచ్చిన రోజుల్లో దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు మన వ్యక్తిగత స్వతంత్రం కోల్పోయారు. అందులోంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన బయట తీసుకొచ్చారు. కాబట్టి ఈ మనకు తెలుగు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి బద్రీనాథ్ గారు అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సార్, నేను ఈ వేదిక మీద మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీకు డాక్టరేట్ వరకు నేను కృషి అయితే చేస్తాను. కానీ మీ పుస్తకాలు అయితే ఒక 2 పుస్తకాలు నేను దగ్గర నేను పబ్లిష్ చేస్తాను. మీరు తప్పకుండా నేను దగ్గర వేస్తానని చెప్పి మాట ఉన్నా. అప్పుడు మేము 2-3 నెలల నుంచి అనుకుంటున్నాము. ఈ రాజకీయ ఒత్తిడిలో, రాజకీయ బిజీలో అవి కొంచెం లేట్ అవ్వడం కూడా జరిగింది. అంచేత ముందుగా బద్రీనాథ్ గారికి మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఈ విధంగా నన్ను పరిచయం చేస్తున్నందుకు, అలాగే ఈరోజు వచ్చిన స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మీకు ఈరోజు ప్రోగ్రామ్ అంతా లేట్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఇంత లేట్గా చప్పగా ఈ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇదే ప్రోగ్రామ్ మంచిగా సక్సెస్ అయినందుకు, నన్ను ఈ విధంగా ఇక్కడ పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను కూడా ఎప్పటి నుంచో ఒక 2 పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను ఆ 2 పుస్తకాలు రాయటం మొదలు పెడతాను. ఎప్పుడు రిలీజ్ చేస్తాను, మళ్ళీ ఇదే పెడతాను, మళ్ళీ పిలిచి నేను ఖచ్చితంగా చేస్తాను. కారణం ఏంటంటే ఈరోజు పిల్లలు మొత్తం ఎవరైనా కానీ తల్లిదండ్రులు కారణం అయితేనో ఇంకోటి అయితేనో పిల్లలు పూర్తిగా పక్కదోవ పడుతున్నారు ఈ రోజుల్లో. సో అంచేత మెయిన్గా నేను ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా స్కూల్స్కి పంచాలని చెప్పేసి ఆయన నేను చెప్పడము, ఆ విధంగానే ముద్రను కూడా చేయించడం జరిగింది. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉండాలన్న దాని మీద కూడా అది చాలా అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనది అదే. అటువంటి దానికి అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి, అదే రకంగా రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో కూడా
మంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన చెప్పటి వెంకటేశ్వర గారికి ఇదే రకంగా ఇది కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎవరైతే వచ్చారో ఎక్కువ చేయని ఛాలెంజ్ మరి పెనుగొండ కేవలం దేవవరం ఎవరైతే కాలేజీ ప్రిన్సిపాల్గా చేశారు, పెళ్లి కాలం చేశారు. ప్రసాద్ గారు కూడా ఆయన ప్రిన్సిపల్గా ఆయన చేశారు. రాజేంద్ర గారు కూడా కవులుగా అందరూ కూడా బాగా కవులు. ముఖ్యంగా ఏంటంటే ఈ వేదిక మీద కూడా ఎవరైతే కవులు ఉన్నారు, కవులతో పాటు కవితులు ఉన్నారు, దాంతోపాటు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగా అందరూ కూడా మంచి స్పందన వచ్చింది. బాగా చేశారు, వచ్చారు, బాగా వచ్చారు.